ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన అని కూడా అంటారు. రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ నివేదికను ఆధారం చేసుకుని రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్రంలోని రాష్ట్రపతి పరిపాలన విధించాలని రాజ్యాంగం పేర్కొంటుంది. అయితే రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం అంటే శాంతి భద్రతలు క్షీణించడం, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ పడిపోవడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం, అసలు ప్రభుత్వమే ఏర్పడకపోవడం, ప్రభుత్వం పనిచేయకపోవడం, 365 అధికరణ ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 356 అధికరణ వినియోగం వివాదాస్పదంగానే పరిగణిస్తున్నారు. 1977లో జనతా ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్ర పరిపాలన విధించగా 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని జనతా ప్రభుత్వాలను రద్దు చేసింది. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత అనంతరం 4 బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అయితే 1994లో సుప్రీంకోర్టు 356 అధికరణ వినియోగంపై తీర్పునిస్తూ కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించడాన్ని, అలాగే నాగాలాండ్లో ఎస్సీ జమీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని సమైక్య స్ఫూర్తికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది. రెండు 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ సమర్పించిన నివేదికలో మన దేశంలో నేటి వరకు 356 అధికరణను 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని పేర్కొనడం గమనార్హం. అయితే గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రపతి పరిపాలన విధించరాదని సర్కారియా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, అలాగే మదన్ మోహన్ పూంచి కమిషన్లు పేర్కొన్నాయి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తూ రాష్ట్రపతి చేసిన ప్రకటనను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విధానసభను రద్దు చేయాలి. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించకపోయినా లేక పార్లమెంట్లోని ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా రాష్ట్రపతి పరిపాలనను ఎత్తివేసి తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంటు ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ శాసనసభ రద్దు చేస్తే రాజ్యాంగపరంగా సమస్య ఎదురవుతుంది. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు శాసనసభ రద్దయినా చేయవచ్చు, లేదా సప్తచేతనావస్థ అంటే సస్పెండ్ అయినా చేయవచ్చు. సస్పెండ్ చేస్తే అదే సభను పునరుద్ధరించవచ్చు కూడా. కానీ రద్దు చేస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రపతి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రకటన చేసిన సందర్భంలో విధానసభను రద్దు చేసినట్లయితే రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంటు ఆమోదించకపోయినా శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. శాసనసభ పదవీకాలం మిగిలి ఉన్న సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 2000లో బీహార్లో విధించిన రాష్ట్రపతి పరిపాలనను లోక్సభ ఆమోదించిన రాజ్యసభ తిరస్కరించింది. బీహార్లో అయితే రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. కానీ విధానసభ పదవీకాలం ఇంకా మిగిలి ఉన్నా మళ్ళీ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. కారణం శాసనసభను రాష్ట్రపతి రద్దు చేయడమే. సర్కారియా కమిషన్ చేసిన సూచన, అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాల్సి ఉంటుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.